కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే కాదా మనసొక ప్రయోగశాల కాదా మనసొక ప్రయోగశాల కళాశాలలో 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 బాలీవే సౌండ్ గురించి చదివాము హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు లైట్ గురించి చదివాము నీ కలర్స్ ఏంటో తెలియలేదు మ్యాగ్నెటిక్స్ చదివాము ఆకర్షణ ఏంటో తెలియలేదు విద్యుత్ గురించి చదివాము ఆవేశం ఏంటో తెలియలేదు ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్క్రూగేస్తోనే కొలిచేలేమా గాలికే కందే మీ సుకుమారా లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తూ చేయలేరా న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉండే రోజు మేమేగా మా వైపు చూడకపోతే చాలా తప్పేగా క్లాసుల్లోకి మనసుల్లోకి అందులోకి వచ్చారే పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే కాదా మనసొక ప్రయోగశాల కాదా మనసొక ప్రయోగశాల కళాశాలలో 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 Yes. What? Huh? One, two, three. Hey.
అయ్య బాబాయ్ గొప్ప సెట్ చేసారా? ఉండే ఏంట్రా ఎప్పుడు చూసినప్పుడు గ్లాస్ పై చదువుతావు ఏంటి? మనకి ఎండింగ్ ముందు తెలిసిపోయింది అనుకో, మధ్యలో ఇలాంటి ఏదో ఎవడొచ్చి డిస్టర్బ్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు కదా. తెగ చూస్తున్నానంటరా ఏంటి చూడు. ఎక్స్క్యూజ్ మీ మేడం. హాయ్ బాబోయ్ వచ్చేసింది రాయ్. మేడం కెమిస్ట్రీ మాన్యుల్ ఎక్కడుంది మేడం? ఏ స్వప్న ఇక్కడుందే. ఏకాడా? ఇక్కడే. ఏకాడా? అరే ఆగరా, ఈరోజు ఎలాగైనా సరే దాంతో మాట్లాడరా. మాట్లాడాలా? నువ్వు మడతెట్టేస్తారా? ప్రిన్సిపల్ గారు చూస్తే ఇద్దరిని కలిపి మడతెట్టేస్తాడు. అదేంట్రా అంత పొడుగుంది? ఒరిజినల్ అంటావా? ఒక్క నిమిషం అలాగే ఉంది. అయ్య బాబోయ్ రే, ఏదో అనుకుంటాం కానీ అమ్మాలని తగిలని చూడా. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా. నిన్న విసిలేసి నువ్వేనా? కాదా? ఇది అనుకుని తెగేసేసాం. షర్ట్ ఏం చేసావు? ఉతికావా? ఉతికెళ్ళలేదా? ఏ ఏమన్నా పోయే కాదా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడను రాదా? ఇంకొకసారి అలా మాట్లాడు అనుకో, ఆ పొడుగు జడ ఉంది కదా కత్తిరించేత్తా. హాయ్ బాబోయ్ గుండేంట్రా, అమ్మాయితో మాట్లాడేంతసేపు ఏదో బెలూన్ పేలి పేలక. ఎలి ఎలి పాలు ఒలికమ్మా. లవ్వా? లేదు సార్, అట్రాక్షన్. అట్రాక్షన్? ఏమో సార్, ఆ లవ్ అట్రాక్షన్ మనకెందుకు, నాకు అమ్మాయి కావాలంతే. రే నీకే కాదురా, ఈ వయసులో అందరికీ అలాగే అనిపిస్తుంది. కానీ రే నీకున్న టాలెంట్కి ఒక అమ్మాయి ఏంట్రా, 1,00,000 మంది వస్తారు. ముందు బాగా చదువుకొని సెటిల్ అయిపో. నాకు 1,00,000 మంది వద్దు సార్, ఆ అమ్మాయి కావాలి. అయినా నేను సెటిల్ అవ్వడానికి 4 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల ఆ అమ్మాయితో అమ్మాయి నా దగ్గరికి వస్తుందా? పోనీ మీరు గ్యారంటీ ఇస్తారా అదే అమ్మాయి 4 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి ఇస్తానని? ఇస్తానంటే చెప్పండి సార్, ఈ క్షణం నుంచి హ్యాపీగా శుభ్రంగా చదువుకుంటా. ఇస్తారా సార్? ఇస్తారా? గ్యారంటీ నేను నీకు. వెళ్ళు క్లాస్కి వెళ్ళు. నా కళ్ళు దయ్యం కళ్ళ. స్వప్న ఏం చూస్తున్నావు? ఏం లేదు, కంట్లో ఏదో నలక పడితే. చా కవర్ చేయకే, మాకు తెలియదు అనుకున్నావా? అక్కడ వాడిని కళ్ళ మీద కామెంట్ చేస్తే ఇక్కడ నువ్వో ఇదైపోతున్నావా? ఆడేంటే అన్నిసార్లు చూస్తున్నావంక? నువ్వు చూడటం మానే. లేలే, చూస్తేనే బాగుంది. బాగుంటుంది. మ్యాటరు షర్ట్ పాస్ నుంచి మిర్రర్ దాకా వచ్చింది. జాగ్రత్త, అసలే మీ పేరెంట్స్ అలా తేడా అని చెప్తుంటావు. ఇప్పుడేమైంది? ఏరా ఉత్తప్పుడు ఓ తెగ మాట్లాడతా, దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైందిరా? ఫస్ట్ ఛాన్స్, అప్పుడే బోల్డ్ అంత ఇంప్రెషన్ కొట్టేయాలి. కానీ అయినా చూపేంట్రా బాబు. స్వప్న బాలుగా నా సోప్ ఏమని తీసావు నువ్వు? ఈ సోప్ ఆడదా? నా హృదయం గ్రౌండ్లో పడిపోయింది, దొరికిన వాళ్ళు తెచ్చివ్వండి. ఎక్సలెంట్. ఎవడు రాశాడు కానీ చాలా బాగా రాశాడు. నైస్, వెరీ నైస్. కానీ ఇలా బోర్డుల మీద గోడల మీద రాసేవాడికి కాలర్ పైకెత్తి ఎస్ రాసింది నేనే అని చెప్పగలిగేంత ధైర్యం ఉంటేనే రాయాలి. ఓకే సార్, నేనే సార్ రాసింది. యా ఎక్స్పెక్ట్ చేశాను రా. నువ్వే ఏంటావు రాసావు, బాగానే ఉంది. కానీ నువ్వు ఎవరి గురించి అయితే రాసావో వాళ్ళు నేను
పిరికివాడిగా ట్రీట్ చేస్తారు. డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, ఎందుకు ఇలా గోళ్ళ మీద బోర్డుల మీద పిచ్చి పిచ్చిగా రాస్తాడని అనుకుంటారు. రే నీకు నిజంగా ధైర్యం ఉంటే అమ్మాయి ఇక్కడే ఉంటే ఇప్పుడే డైరెక్ట్గా చెప్పేసాయి. ఎరా భయపడుతున్నావు కదా, ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. నీకు ఎక్కడో తప్పు చేస్తున్నానని భయం వేస్తుంది కదా. ఏంటి సార్ అన్ని మీరే డిసైడ్ చేస్తున్నారు? నేను చెప్పాను భయపడుతున్నా అని. మీరే చెప్పారు కదా సార్ లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమని. నేను డిఫరెంట్గానే నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను. వావ్, సిట్ డౌన్. ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు చెప్పాడు. వాడి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాటర్ ఎక్కువ తాగడమేనంట. రియల్లీ రియల్లీ. స్టాప్. వేర్ తమరు గోయింగ్? ఆల్వేస్ వాట్